ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జూలై 13, 2025 ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాదులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాలలో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడిగా పలు విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆహా, నా పెళ్లంట, ప్రతిఘటన, శివ, యమలీల, అతడు, బొమ్మరిల్లు వంటి అనేక చిత్రాలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. ఆయన నటనకుగాను 9 నంది అవార్డులు, 1 సైమా అవార్డు అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా కోట శ్రీనివాసరావు సేవలందించారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన చివరిసారిగా 2023లో విడుదలైన సువర్ణ సుందరి చిత్రంలో నటించారు. వయసు మీద పడటంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.